మమతా బెనర్జీ మేనల్లుడి పరిస్థితి ఇవాళ దారుణమైనటువంటిది. కొట్టారు జనం, చొక్కా చించేశారు, రాళ్లతో కొట్టారు. వీళ్ళల్లో ఎవడన్నా బీజేపీనో లేకపోతే కమ్యూనిస్టో కాంగ్రెస్ ఉన్నారా? జనం దగ్గరికి వెళ్ళాడు 24 పరగణాలు ఏరియా, చోర్ చోర్ అంటూ వెంటబడ్డారు. అభిషేక్ బెనర్జీ ఎక్కడ కనబడ్డా చోర్ చోర్ అండి. ఎందుకు వాడి అతని ఇంటి ముందే మాస్కులు వేసుకుని మరి జనం తిరుగుతున్నారు. ఏది దొంగ మాస్కులు అని చెప్పేసి జనాల్లో అంత కసి ఉంది. మామూలుగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఇతను, ముఖ్యమంత్రి అభ్యర్థి మీద ఇంత అసహ్యం ఏది? ఇది బీజేపీ ప్లాంటెడ్ అంటే, బీజేపీ ప్లాంటెడ్ అయితే బీజేపీ జెండా పుచ్చుకుని వచ్చి కొడతారు, మొహమాటం ఏం లేదు. జనంలో ఇంత అసహనం, ఇంత అసహ్యం కనబడుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ఈయనొక్కనే కాదు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఎవడు కనబడ్డా కొడుతున్నారు. ఆ స్థాయిలో కట్మని వసూలు చేశారు, ఆ స్థాయిలో జనాలు ఎదుగుచుకుతున్నారు. ప్రతి ఒక్కరూ డబ్బులు కట్టాల్సిందే. ఈ దందాక మొత్తానికి కారకుడు. తగిన పరిష్కారం ఇది.